జిల్లా ఎస్పీ శ్రీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు కదిరి పట్టణంలో కార్డన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం కదిరి డీఎస్పీ శివనారాయణ స్వామి ఆధ్వర్యంలో పట్టణంలోని నిజాంవాలి కాలనీలో కార్డన్ సెర్చ్ ఉదయం 4 గంటల నుంచి 8 గంటల వరకు కొనసాగిన సోదాల్లో 120 మంది పోలీసులు పాల్గొన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు అవకాశం ఉన్న ప్రాంతాలు, అనుమానితుల నివాసాలు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సరైన ధృవపత్రాలు లేని ద్విచక్ర వాహనాలు, ఆటో స్వాధీనం చేసుకున్న పోలీసులు. శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ శ్రీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు కదిరి డీఎస్పీ శివనారాయణ స్వామి, పట్టణ సిఐ నారాయణరెడ్డి నేతృత్వంలో కదిరి పట్టణంలోని నిజాంవాలి కాలనీలో పోలీస్ అధికారులు, స్పెషల్ పార్టీ మరియు స్థానిక పోలీస్ సిబ్బంది సోమవారం ఉదయం 4 గంటల నుంచి 8 గంటల వరకు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ కార్డన్ సెర్చ్ కార్యక్రమంలో సిఐలు ముదిగుబ్బ పిఎస్ శివరాముడు, సబ్ డివిజన్లో ఉన్న ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది మొత్తం 120 మంది పోలీసులు పాల్గొన్నారు. డీఎస్పీ శివనారాయణ స్వామి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, జిల్లా ఎస్పీ శ్రీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు కదిరి పట్టణంలోనే నిజాంవాలి కాలనీలో కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగిందన్నారు. రౌడీ షీటర్లు, డ్రబుల్ మోంగర్స్, అనుమానిత ఇళ్లల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించామన్నారు. వివిధ కేసులలో ఉన్న వారికి గట్టిగా కౌన్సిలింగ్ ఇచ్చాను అన్నారు. మీ ప్రవర్తనలో మార్పు రావాలని, లేదంటే పోలీస్ శాఖ పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఇంటిలో నివసిస్తున్న వ్యక్తుల వివరాలు, ఆధార్ కార్డులను తనిఖీ చేశామన్నారు. అలాగే వాహనాలు, వాటి సంబంధిత ధృవపత్రాలను కూడా పరిశీలించినట్టు చెప్పారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగానే ఈ తనిఖీలు చేపట్టామని, అసాంఘిక కార్యకలాపాలకు అవకాశం ఉన్న ప్రాంతాలు, అనుమానితుల నివాసాలను క్షుణ్ణంగా తనిఖీ చేసినట్లు తెలిపారు. ఈ తనిఖీలలో సరైన ధృవపత్రాలు లేని 65 ద్విచక్ర వాహనాలు, 16 ఆటోలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. వాహనదారులు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే ధృవపత్రాలు కలిగి ఉండాలని, మద్యం సేవించి వాహనాలు నడిపితే వాహనాలను సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై మోపుతున్నామని తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలు సంప్రదాయ క్రీడలు వంటి పోటీలను చట్ట పరిధిలో నిర్వహించుకోవాలని, పేకాట, కోడిపందాలు వంటి జూద క్రీడలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా అనుమానాస్పదంగా నివసిస్తున్న వ్యక్తులు లేదా చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై సమాచారం ఉన్నట్లయితే వెంటనే పోలీసులకు తెలియచేయాలని సూచించారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.